శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 24th ఫిబ్రవరిలో ఈ ఉదయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ నిద్ర ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మను మీకు అనుగ్రహించి
నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అర్థం చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి హెచ్చరిక ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీ ఆత్మను కలిగినప్పుడు, మీ ఆత్మను పొందుకున్నప్పుడు, మీ ఆత్మ కొరకు ఆశించినప్పుడు నాయన అద్భుతాలు అనుభవిస్తామని, అద్భుతాలు కలుగుతాయని మీ లేఖనం ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. ఎందరైతే నా ప్రభా మీ వాక్యాన్ని వింటారో, వినుట ద్వారా వారికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఆత్మ మాలో నివసించగలుగుతుంది నా ప్రభా. అయ్యా, ఈ యొక్క సీక్వెన్స్ నా తండ్రి మేము అర్థం చేసుకున్నా ప్రభా. అయ్యా, ఏదో ఆచారంగా అలవాటుగా భక్తి చేయటం కాదు, కానీ ప్రభా ఏదైతే మేము అలవర్చుకోవాలో, మేము అనుసరించాలో, అనుసరించడం ద్వారా ఏది మాకు ఆశీర్వాదం అన్న ప్రభా, ఈ సత్యాన్ని ప్రభా అయ్యా మేము గుర్తెరిగి జీవించుటకు మీ కృప దయచేయండి. ఈ ఉదయం తీయాల్సినది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకి, మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకో, వారిని మీరు బలపరచండి ప్రభా. మీ వాక్యం చేత ఇంకెక్కువ లోతైనటువంటి అనుభవం నడిపించండి. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నంటి నడిపించండి. ఈ దిననైనా జన్మదినం జరుపుకున్నటువంటి రూపా చందు గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. మీ దాస్తులకు ఇచ్చిన దయాకిరీటాన్ని ప్రభా ఇలాంటివి ఇంకా అనేకం పొందుకోవటానికి మీ కృప దయచేయండి. వారిని, వారి యజమాని ఇచ్చేటువంటి కుమారుని మీరు దీవించండి. వారి చిన్ని కుటుంబాన్ని మీరు బలపరిచిన ప్రభా. అయ్యా, వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలు మీ నామలు తీర్చి ఆర్థికంగా, ఆత్మీయంగా మీ మీద ఆధారపడేటువంటి వారిగా బలపరిచి నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.